ఈ పరకామణికి సంబంధించిన దీన్ని మాత్రం ఇప్పుడు సీరియస్గా అందరూ చూడాల్సిన అవసరం ఉన్నది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మెయిన్ గా మీరు ఎక్కడైతే ఈ పరకామణి బిల్డింగ్ ఉన్నదో ఆ పరకామణి బిల్డింగ్ దాకా స్వామివారి హుండీ తీసుకురావటానికి మీరు ఏం చేస్తారో వాళ్ళు అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వస్తారు. ఈడ్చుకుంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2-3 సందర్భాల్లో హుండీ పడిపోయింది. స్వామివారి ప్రధాన ద్వారం దగ్గర పడిపోయింది. మొత్తం సింహద్వారం దగ్గర పడిపోతే మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ అందులో వేసి తీసుకొచ్చారు. అందుకని ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా టేకప్ చేయాలి. స్వామివారి హుండీలు అక్కడి నుంచి పరకామణి బిల్డింగ్ దగ్గరికి తీసుకురావటానికి సపరేట్ వ్యవస్థ పెట్టుకోవాలి. హుండీ తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి వ్యాన్లలో వేసి ఆ వ్యాన్లో తీసుకెళ్లి అక్కడ దించి అన్లోడ్ చేసి ఇటువంటి కార్యక్రమాలు లేకుండా అది ఆటోమేటిక్ వ్యవస్థ ఎట్లా చేయాలి ఏంటి అనేది దాని మీద కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి నిపుణులు దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది.